నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 49వ శ్లోకము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఈ శ్లోకంలో భగవానుడు సకామ కర్మ చేసే వాళ్ళకి నిష్కామ కర్మం ఫాలో అయ్యే వాళ్ళకి తేడా చెప్తున్నారు. సో సకామ కర్మ చేసేవాళ్ళు చాలా నిమ్న జాతికి చెందిన వాళ్ళు అర్జున. ఎందుకంటే వాళ్ళు ఈ మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసమే వాళ్ళు పనులు చేస్తారు, ఫలం పైన ఆసక్తితో. అందుకని నువ్వు నిష్కామ కర్మను ఆచరించు. నిష్కామ కర్మ నీకు యోగాన్ని ప్రసాదిస్తుంది, నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకని నువ్వు నిష్కామ కర్మాన్నే నువ్వు ఆశ్రయించు. బుద్ధి యోగము అంటున్నారు ఇక్కడ. అంటే యుక్తితో బుద్ధితో కర్మని చెయ్యి. ఫలాసక్తిని వదిలిపెట్టి నిష్కామంగా నువ్వు కర్మ చేసినప్పుడు అది నీకు యోగం అవుతుంది. అదే సకామంగా చేస్తే నిన్ను అది పడేస్తుంది, స్పిరిచువల్గా ఎదగనివ్వదు అని చెప్తున్నారు. అందుకని దూరేణ హ్యవరం కర్మ. సో అట్లా సకామంగా చేసే కర్మ నిమ్న జాతికి చెందినది. బుద్ధి యోగము చాలా హయ్యర్ లెవెల్కి చెందింది. అందుకని బుద్ధి యోగాన్ని ఆశ్రయించు అర్జున. అలా ఆశ్రయించకుండా ఉండేవాళ్ళు, సకామంగా కర్మలు చేసే వాళ్ళని కృపణులు అంటున్నారు. అంటే వాళ్ళని దీనులు. ఎందుకు పాపం వాళ్ళ మీద జాలి చూపిస్తున్నారు భగవానుడు. వాళ్ళు ఇంకెప్పటికీ స్పిరిచువల్గా ఎదగలేరా, వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు ఫిజికల్గా మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసం ఆలోచిస్తూ. సో భగవానుడు అర్జునుడిని నిష్కామ యోగాన్ని ఆశ్రయించమని ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.